విడుదల రజనీకి మొత్తం ఎటు చూసినా కూడా ఒక ఉచ్చు బిగుసుకున్నట్టు పరిస్థితి అయిపోయింది. మరి కూటమి ప్రభుత్వం దానికి నో చెప్తున్నారంటే అసలు ఏంటి, ఆమె చేసిన తప్పు ఏంటి, ఆమెకున్న ఆ ఉచ్చు ఏంటి అసలు? అంటే విడుదల రజనీ ఎట్లా అంటే గత ప్రభుత్వ హయాంలో రోజా కానీ వీళ్ళందరూ ఒక రకంగా మాటలతోని ప్రజలందరిలో కూడా నెగిటివిటీని మూట కట్టుకున్నారు. కానీ ఈమె అట్లా కాకుండా చాలా సైలెంట్ గా కనిపిస్తూనే తన చేతలతోని ఈ విధంగా చేసిందనమాట. చాలా మటుకు ఎన్నో అన్యాయాలు కావచ్చు, అక్రమాలు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు కావచ్చు, భూములను లాక్కోవడం కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద వ్యాపారులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ మీద అక్రమ కేసులు పెడతాం, ఇంత డబ్బు నాకు ఇవ్వకపోతే అనే విధంగా చాలా సందర్భాల్లో చేసింది. కాకపోతే ఇప్పుడు బయటకు వచ్చిన విషయం ఏంటంటే ఆ విషయంలోనే ఏసీబీకి సంబంధించిన అధికారులు కూడా ఇక్కడ విడుదల రజనీ అదేవిధంగా జాషు అనే వ్యక్తి వీళ్ళిద్దరిని కూడా మేము విచారణకు హాజరుపరచాలనుకుంటున్నాము కోర్టు నుంచి మాకు. సో ఇక్కడ విడుదల రజనీని అదేవిధంగా జాషు అనే వ్యక్తిని వీళ్ళిద్దరిని కూడా మేము విచారించాలనుకుంటున్నాము, మాకు పర్మిషన్ ఇవ్వండి అనే విధంగా కోర్టుని కూడా వాళ్ళు కోరుకోవడం జరిగింది. అయితే ఏ విషయంలో అంటే శ్రీలక్ష్మి బాలాజీ స్టోన్ క్రషర్ మిషనరీకి సంబంధించి. సో అక్కడ మీరు గనక అధికారులు అంటే దానికి సంబంధించిన ఓనర్స్ ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు గనక మాకు 5 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే మీ మీద అక్రమ కేసులు పెట్టి మీ మెషినరీని మొత్తాన్ని కూడా అమ్మేస్తాం, అసలు మొత్తానికి మీరు ఎక్కడ కూడా వ్యాపారం చేయకుండా చేస్తామనే విధంగా బెదిరింపులకు చేశారంట. సో వాళ్ళు 5 కోట్లు కాస్త 2 కోట్లు ఇవ్వడం జరిగిందంట. సో ఈమె 2 కోట్లు తీసుకొని ఇంకొక 10 లక్షలు తన పిఏకి, ఇంకొక 10 లక్షలు ఆ జాషువా అనే వ్యక్తికి ఇవ్వడం జరిగిందంట. సో ఆ విషయంలోనే అంటే గత ప్రభుత్వ హయాంలోనే వాళ్ళు ఎన్నిసార్లు కేసులు పెట్టినప్పటికీ ఎవరు కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేతుల్లోనే ఇక్కడ పోలీస్ యంత్రాంగం కానీ ప్రతి ఒక్క అధికారి కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎన్ని చేసినా కూడా వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అనే విధంగా వాళ్ళ పరిపాలన అనేది ఉండేది. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడైనా మాకు న్యాయం జరుగుతుందేమో, సో చాలా మంది కూడా కేసులు అన్ని కూడా రీఓపెన్ చేసి వాళ్ళను అరెస్ట్ చేయడం ఇదంతా కూడా చేస్తున్నారు కదా, సో మాకు కూడా న్యాయం జరుగుతుందేమో అని ఉద్దేశంతో వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి కేసు పెట్టడం జరిగిందంట. సో అందుకోసమని ఇప్పుడు అధికారులు మాత్రం ఇక్కడ విడుదల రజనీని అదేవిధంగా ఎవరైతే జాషువా అనే వ్యక్తి ఉన్నారో వీళ్ళిద్దరిని కూడా మాకు విచారణకు హాజరుపరచండి అనే విధంగా వాళ్ళైతే ఒక అపీల్ అయితే పెట్టుకున్నారు. సో మరి కోర్టు దానికి ఎప్పుడు అంగీకారం తెలుపుతుంది? ఏదేమైనప్పటికీ విడుదల రజనీ విషయంలో ఓన్లీ ఇలాంటి విషయాలే కాకుండా భూ కబ్జాల విషయంలో కావచ్చు, ప్లాట్ల అమ్మకాల విషయంలో కావచ్చు, పేద రైతుల దగ్గర భూములు లాక్కోవడం కావచ్చు, వాళ్ళ దగ్గర తక్కువ ధరకు కొనుక్కొని కనీసం ఆ డబ్బులు కూడా తిరిగి ఇవ్వని సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇలాంటి వ్యక్తులు ఖచ్చితంగా ఎవరైతే వైసీపీ పార్టీలో ఉన్నారో చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ విధంగానే చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. చాలా మంది కూడా వ్యతిరేకంగా అంటే కావాలని పర్సనల్ గా కేసులు పెడుతున్నారనే విధంగా మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు చేసిన తప్పులు ఏంటి, వాళ్ళు చేసిన అక్రమాలు, అన్యాయాలు ఏ విధంగా ఉన్నాయి ఎవరు కూడా గుర్తుంచుకోవడం లేదు. సో మొత్తానికైతే ఈ విధంగా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈమెకి ఎక్కడ చూసినా కూడా ఉచ్చు బిగిచిపోయిందని చెప్పుకోవచ్చు. సో కూటమి ప్రభుత్వం తరపున ఎవరొచ్చి ఇప్పుడు ఆల్రెడీ మనము వలంనేని వంశీ కావచ్చు, పోసాని కృష్ణమురళి విషయంలో కూడా పొన్నం సుధాకర్ రెడ్డి ఆయన కూడా ఎంత ట్రై చేసినప్పటికీ వాళ్ళకి బెయిల్ కూడా రావడం లేదు. సో మరి వీళ్ళకి సంబంధించి ఈమెకి ఎప్పుడు రంగం సిద్ధమైంది, ఖచ్చితంగా నెక్స్ట్ జైలుకు పోయేది విడుదల రజనీ అనే విధంగా టాక్ అయితే వినిపిస్తుంది. చూద్దాం మరి ఈ విషయంలో ఏం జరుగుతుంది ఏంటి అని.